బూబీ ట్రాప్స్ ఎంతోమంది అమాయకుల ప్రాణాలు బలి తీసుకున్నాయి. ఎంతోమంది వికలాంగులై విగత జీవితులుగా మంచాలకే పరిమితమయ్యారు. అలాంటి కర్రెగుట్టలో ఏకంగా రాష్ట్ర డీజీపీ పర్యటిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ కర్రెగుట్టలో రోడ్ల అభివృద్ధి పనులను పరిశీలిస్తున్నారు రాష్ట్ర డీజీపీ చౌదరి సార్. సార్, మీరు కర్రెగుట్టలో ఫస్ట్ టైం ఒక డీజీపీ స్థాయి అధికారి రావడం, సో ఎట్లా అనిపిస్తుంది మీరు పర్యటించడం? మంచిగా ఉందండి. ఒక 1 ఇయర్ కింద ఇక్కడ వచ్చే పరిస్థితి లేకుండే ప్రాంతం అంటే రావచ్చు, కానీ రోడ్ నెట్వర్క్ లేకుండే. తర్వాత ఇక్కడ ఏమైనా హెలికాప్టర్లో వచ్చినా కానీ దిగే పరిస్థితి లేకుంటుండే. ఎందుకంటే అన్ని కూడా చిన్న చిన్న తక్కువ గ్రామాలు ఉన్నాయి. తక్కువ ఉన్న గ్రామాల్లో కూడా గుడెల్లాగా ఉన్నాయి కాబట్టి 4 ఇండ్లు 5 ఇండ్లు అక్కడ మనం సరిగ్గా రావడానికి వీలు లేకుంటుండే. ఇప్పుడు రోడ్ నెట్వర్క్ వచ్చింది కాబట్టి ధైర్యంగా ఎవరైనా కానీ మీరైనా కానీ ధైర్యంగా రాగలిగిన ఇక్కడికి. సో ఈ రోడ్ నెట్వర్క్ ఏర్పడదు కాబట్టి వచ్చింది. దాంతో రోడ్ నెట్వర్క్ ఏర్పడదు కాబట్టి దాని వెంబడే మిగతా డెవలప్మెంట్ యాక్టివిటీ కూడా వస్తాయి అనుకుంటున్నాం మేము. అంటే ఇప్పుడు 2 రాష్ట్రాల ఛత్తీస్గఢ్, తెలంగాణ మధ్య ఈ రోడ్ల ద్వారా ఎటువంటి కనెక్టివిటీ పెరుగుతుంది? ఇప్పుడు ఇంతవరకు తెలంగాణలో ఈ ప్రాంతం వరకు కూడా రోడ్ నెట్వర్క్ లేదు. ఇప్పుడు ఇక్కడ నుంచి రోడ్ నెట్వర్క్ వచ్చింది కాబట్టి ఈ బ్లాక్ మన మట్టి రోడ్ వచ్చింది కాబట్టి మంచి బాగుంది. మట్టి రోడ్డు కూడా మామూలు రోడ్డు కాదు. ఇక్కడ తర్వాత దాన్ని మనకు ఉద్దేశం ఏంటంటే అటు పక్క ఛత్తీస్గఢ్ కర్రెగుట్టల పై నుంచి ఛత్తీస్గఢ్ కనెక్ట్ చేయాలని ఉద్దేశం అది. సో అది అక్కడ మన వరకైతే సమస్య లేదు. ఆల్మోస్ట్ ఒక మోర్ దెన్ హాఫ్ రోడ్ అయిపోయింది మన దగ్గర. ఇంకా కొంచెం రోడ్డు మిగిలింది. అది కూడా అయిపోతుంది త్వరలోనే. కాంట్రాక్టర్ రెడీగా ఉన్నారు, డబ్బులు రెడీగా ఉన్నాయి.